సినిమా బాగుందన్న, చాలా బాగుంది. తమిళ సినిమాకి రీమేక్ కదా, ఎలా అనిపించింది? బాగుందన్న సినిమా మంచి అదే మంచి మనోజ్ యాక్షన్ ఎక్సలెంట్ ఉంది. శ్రీనివాస్ యాక్షన్ కూడా బాగుంది. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే సీన్స్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే సినిమా నచ్చుతుందా తెలుగు ప్రేక్షకులకు? ఖచ్చితంగా నచ్చుతుంది అన్న. హనుమాన్ జంక్షన్ మూవీ లాగా ఉందన్న, బాగుంది. బట్ అంటే ఒక మెసేజ్ ఇచ్చారు అనుకోవచ్చా సినిమా? మెసేజ్ అంటే బాగుందన్న, మెసేజ్ ఇచ్చారంట. ఇచ్చారు. ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది సినిమా? బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఇద్దరు సీనియర్ హీరోస్ ఆయన పెట్టి తీస్తే కన్విన్స్ అవుతారా ఫ్యాన్స్? మరి అదే మంచి మనోజ్ యాక్షన్ ఎక్సలెంట్ ఉందన్న, కంబ్యాక్ అనుకోవచ్చు. స్టోరీ ఏంటి? స్టోరీ అదే టెంపుల్ గురించి టెంపుల్ గురించి కన్విన్సింగ్ అనిపించింది. అనిపించింది. తీసిరు భయ మూవీని. అసలు హైలైట్స్ స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే భయ స్టోరీ కూడా బాగానే ఉంది భయ. ఓవరాల్గా ఏంటంటే లాస్ట్కి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ అయినా సరే మనందరం కలిసి ఉంటామని చెప్పి ఒకటి నాకు మాట ఇరా అని చెప్పిన ఒక్క డైలాగు నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది భయ. ముగ్గురిట్లలో నాకు బాగా హైలైట్ అనిపించింది అని అంటే విలన్ డామినేటింగ్ రోల్ పరంగా చూసుకుంటే మంచు మనోజు, హీరో పరంగా చూసుకుంటే బెల్లంకొండ, నారా రోహిత్ ఏంటంటే ఎమోషనల్ పరంగా చూపెట్టారు భయ్య. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ పరంగా కాస్త మైనస్ చేసి చూపెట్టారు, కానీ స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే అది కరెక్టే అని చెప్పేసి చెప్తా భయ్య. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బెల్లంకొండకు పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం నిజంగా ఊర్రా మాస్ లెవెల్ భయ్య. ఏంటంటే ఆ థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోయింది ఆన్ స్క్రీన్ మీద మొత్తం. అసలు బ్యాక్గ్రౌండ్ మెసేజ్ కూడా ఇచ్చారు భయ్య, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు, మంచి స్ట్రాంగ్ మెసేజ్ కూడా వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం తోపు భయ్య. ఇంకా మూడు హీరోలని మల్టీ స్టార్ లెవెల్లో ఎక్కడ కూడా తగ్గనీయకుండా ఒక మంచి ఫైటింగ్ సీన్ కూడా పెట్టారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య. ఓవరాల్గా ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% అయితే డిసప్పాయింట్. అదితి శంకర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది భయ్య, సూపర్. కానీ ట్విస్ట్లు ఉన్నాయి భయ్య. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ట్విస్ట్ పెట్టారు, ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ 20 minutes తర్వాత కూడా ఒక ట్విస్ట్ పెట్టారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్కి బిఫోర్ ఏంటంటే మంచు మనోజ్కి కాస్త డామినెంట్ ఆయనకి ఎదురెళ్ళే లెవెల్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు భయ్య. బెల్లంకొండకి మంచు మనోజ్కి ఇద్దరికి మధ్యలో ఎదురెళ్ళి ఏంటంటే ఫైటింగ్ సీన్స్, మామూలుగా దమ్కి ఇచ్చే సీన్స్ కూడా పెట్టారు. నిజంగా ఓవరాల్గా మాత్రం మూవీ అయితే బాగుంది భయ్య. ఆడియన్స్ అయితే ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి వీల్లేదు. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టే అన్న. థ్యాంక్ యూ అన్న. భైరవ అస్సలు చెప్పాలంటే ఒక జాతర థియేటర్లో మళ్ళీ ఒక బోనాల జాతర కనిపిస్తుంది భైరవ చూస్తుంటే, అంత బాగుంది. ఇది ఒక సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. మనం అంటే ఒక రమణకృష్ణను చూసినాము యాక్టింగ్లో, అంటే ఒక అమ్మవారి గెటప్లా. బెల్లంకొండ స్థాయిని చూపించిలా ఒక సెకండ్ ఒక పూనకం లెక్క వస్తుంది ఆయనకి. ఆ సీన్ అంటే అసలు హీరోలలో చేయాలంటే అది చాలా పట్టుదల ఉండాలి, చాలా యాక్టింగ్ చేయాలంటే అది ఆయన చేసిందంటే నిజంగా యాడ్సాప్ సార్. ఈ సినిమాకి మీరు మంచిగా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గురు బాగా చేసారు. మనోజన యాక్టింగ్లో చాలా బాగా చేసిండు. మనోజన ఆయన యాక్టింగ్ ఒక విలనిజం చేసిండు, హీరోయిజం రెండు చేసిండు. నానా రోహిత్ గారు సింపుల్గా చేసిండు మనకు బాలకృష్ణ లెక్క. కానీ సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు, మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. హీరోలకు ముగ్గురికి ఇది మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ ముగ్గురికి రాదు కూడా ఎప్పుడు. ఇది ఒక స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు. సినిమా అంత బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్. ఫ్యామిలీ చూడొచ్చు. అంటే మేము చెప్తాం ఫ్యామిలీ రిలేషన్షిప్. మనోజన్ ఎక్కడ తగ్గలేదు అసలు. ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఒక మళ్ళీ మోహన్ బాబు గారి పెద్ద రైడ్లా చాలా సినిమాలు ఉన్నాయి. అలాంటి యాక్టింగ్ ఎలా చేసిన మోహన్ బాబు గారు దానికి డబల్ లెక్క అనిపించిన యాక్టింగ్లో అంత బాగా చేసిండు. మనోజన హెడ్సప్, నీ యాక్టింగ్కి చాలా బాగా చేసినావు. ఈ సినిమా ఎంత చెప్పినా తక్కువనే. మళ్ళీ నేను చూసా సినిమా సూపర్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్. నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతా బాగుంది. అండ్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు సినిమా అనిపించింది. ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గట్టిగా రాసుకుని ఉంటే బాగుండేదేమో. స్క్రీన్ ప్లే వీక్ అనిపించింది. మిగతాదంతా కూడా ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ ఆర్ పీక్స్. అవును, కంబ్యాక్ ఇచ్చినట్టే, బట్ హిట్ అయితే కాదు, యావరేజ్ ఫిలిం. వాళ్ళ ముగ్గురికి అయితే గట్టి క్యారెక్టర్లు ఇంక నుంచి పడే అవకాశాలు ఉంటాయి. సాయి శ్రీనివాస్ గారు మెయిన్గా ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఈ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి సాయి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా చేయలేదని చెప్తా. ఆయనకైతే బెస్ట్ పార్టే. అండ్ మనోజ్ గారికి గట్టి కంబ్యాక్ ఈ ఫిలిం. స్క్రీన్ టైం ముగ్గురిది ఒకలాగా ఉంది, కాకపోతే నారా రోహిత్ గారిది కొంచెం తక్కువ ఉంటుంది. మిగతా ఇద్దరిది సేమ్ స్క్రీన్ టైము. బట్
డామినేషన్ మటుకు మనోజ్ గారిది ఎక్కువ అనిపించింది నాకు. ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఎవరికి ఎక్కువ? ఇద్దరు ముగ్గురిది సేమే, కాకపోతే వీళ్ళిద్దరిది బాగా ఎక్కువ ఉంది. మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్ గారిది చాలా చాలా ఎక్కువ ఉంది. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, రొటీన్ ఎమోషనల్ కానీ ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు థియేటర్లో. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ అది కానీ కొంత ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ కామెడీ కూడా అంత ఎక్కిన కామెడీలో లేదు, అన్నెసరీ కామెడీ. వెన్నెల కిషోర్ గారు ఇలాంటివి ఆయన నుంచి, అంటే ఆయన ఉంటే ఆ కామెడీ వేరే ఉండాలి, బట్ అది వర్కౌట్ అవ్వని కామెడీ కాబట్టి అన్వాంటెడ్ క్యారెక్టర్లోనే అనిపించింది నాకు. ఆయన మనోజ్ గారు కంప్లీట్ సీరియస్, అవుట్ అండ్ అవుట్ సీరియస్. ఆయన నుంచి కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. యావరేజ్ అన్న, వన్ టైం వాచబుల్. ఒకసారి అయితే థియేటర్లో యూ విల్ ఎంజాయ్, వన్ టైం చూడొచ్చు. బట్ అందరికీ కంబ్యాకే, ముగ్గురికి కంబ్యాక్ ఫిలిం అది. కాకపోతే యావరేజ్ ఫిలిం అంతే. స్క్రీన్ ప్లే వైజ్ వీక్, ఎమోషనల్గా వీక్ సినిమా. తమిళ్ చూడలేదు నేను. తమిళ్ మరి దాని నుంచి దీన్ని మన నేటివిటీ కొన్ని చేంజెస్ చేశారు అన్నారు. అది తమిళ్ చూడాలి. తమిళ్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా, నాకు ఐడియా లేదు. ఎలా ఉంది భైరవం? ఎలా ఉంది భైరవ్ మూవీ? బాగా తీసాడు భయ్య. బాహుబలిలో ప్రభాస్ రేంజ్ అంత క్యారెక్టర్ ఇచ్చాడు నారా రోహిత్కి. మన మోహన్ బాబులా ఇచ్చాడు మంచు మనోజ్కి. హీరో కమ్ విలన్ బేస్ వాయిస్ ఇచ్చాడు. అసలు మంచు మనోజ్ బేస్ వాయిస్ వస్తుంటే మూవీకి ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్లస్ పాయింట్. మంచు మనోజ్ క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా మంచి ఎంటర్టైన్ చేశాడు హీరో కమ్ విలన్గా. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. జాతర సీన్లు ఉన్నాయి 2-3, అసలు నెంబర్ 1. అసలు ఈ రేంజ్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అంత యాక్ట్ చేయాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఎండ్ టైటిల్ పడి వరకు కూడా ముగ్గురు హీరోల్ని ఈక్వల్గా తీసుకెళ్ళాడు. ఎవరిని ఎక్కువ లేపలేదు, ఎవరిని తగ్గించలేదు. స్టోరీ, డ్రామా, యాక్షన్, ఎమోషన్, ఫైట్లు, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. శంకర్ గారు కూతురు ఎక్స్పెషల్లీ తెలుగులో ఫిక్స్ అయిపోద్ది ఇంకా తెలుగు హీరోయిన్గా. నార్మల్గా ముగ్గురు క్యారెక్టర్స్లలో అంటే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. తమిళ్కి రీమేక్ అయింది. సో ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు తెలుగు ఆడియన్స్? నాకు తెలిసిన వాళ్ళు వచ్చి సినిమా చూస్తే తప్ప కొత్త వాళ్ళు ఎవరికి ఇది రీమేక్ స్టోరీలా అనిపించలేదు. పక్కా తెలుగు స్టోరీ, ఫ్రెష్ స్టోరీ లాగే ఉంది. రీమేక్ స్టోరీలో అసలు ఎక్కడా లేదు. ఎందుకంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ స్టోరీ. మెయిన్ స్టోరీ ఏంటో మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయరు థియేటర్కి వెళ్ళేవాళ్ళు. నెంబర్ 1 ఒకసారి చూస్తే ఖచ్చితంగా అది. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అంటారు, బట్ దీంట్లో అంతే ఇంకా సేమ్ బాహుబలి రేంజ్లో ట్విస్ట్. ఆడదాని వల్లే కూలిపోతాయి ఏదైనా సరే. అలాగే ఇచ్చాడు, సేమ్ అలాగే ఇచ్చాడు. ముగ్గురులో ఎవరికి ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉంది అనుకోవచ్చు? ముగ్గురులో యాక్టింగ్ స్కోప్ అంటే మంచు మనోజ్కి హీరో కమ్ విలన్ రావడం వల్ల కొంచెం యాక్టింగ్ పెరిగింది, స్క్రీన్ ప్రెజెన్స్. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పెరిగింది. నారా రోహిత్ క్యారెక్టర్ ఏంటంటే బాహుబలిలో ఎండ్ చేసినట్టు ప్రభాస్ క్యారెక్టర్లో ఎండ్ చేశారు, కానీ మంచి రేంజ్ ఇచ్చి ఎండ్ చేశారు. ఈజీగా ఎండ్ చేయలేము, మంచి నాట్ ఫైట్ పెట్టి ఎండ్ చేశారు. సో నారా రోహిత్ ఒక రేంజ్లో అలా నిలబెట్టాడు. తర్వాత వీళ్ళతో రన్ చేసే సినిమాతో బెల్లంకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆ డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అసలు నెంబర్ 1 హీరోలా చేశాడు. అసలు మ్యాచ్ చేయలేరు ఎవరు. ఆ ఎక్స్ప్రెషన్స్ మెయిన్లీ పూనకం వచ్చి జాతరలో ఊగిపోతా ఫైట్లు చేశాడు, 2-3 ఫైట్లు. బీజిఎం చాలా బాగుంది. అసలు ఎవడ కొట్టాడో కానీ మహానుభావుడు నిజంగా. బాలకృష్ణ కొట్టినట్టు, చిరంజీవి కొట్టినట్టు, పెద్ద టాప్ హీరోలు అందరు కొట్టినట్టు కొట్టాడు. ఎక్కడా తగ్గనివ్వలే, ఎక్కడా లేదు భయ్య. ఫ్రెష్ తెలుగు మూవీ అమ్మ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడరా స్టోరీ అమ్మ, ఎంత మంచి స్టోరీ అన్నట్టే ఉంది తప్ప ఏదో రీమేక్ చేసినట్టు లేదు. ఎందుకంటే నాంది ఒకరు చూసాం కదా, ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. నరుక్కోవడం, చంపుకోవడం, మధ్యలో ఎమోషనల్ సెంటిమెంట్ మిక్స్ చేశాడు. కొంచెం మరీ నరుక్కోవడం రేంజ్లో వెళ్ళకుండా మధ్యలో ఎమోషనల్ సెంటిమెంట్ కూడా మిక్స్ చేశాడు. ఇదేంట్రా ఇక్కడ ల్యాగ్ అవుతుందేమో అనిపించే లోపే తెలుగుగా 3 సాంగ్స్ పెట్టాడు. 3 సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్. సో సాంగ్స్తో అలా వెళ్ళిపోయింది, ఎక్కడా బోరుకోవట్లేదు. థ్యాంక్స్. భైరవం ఈ ముగ్గురికి ఏది అసంభవం. మల్టీ స్టార్ మూవీస్కి తెచ్చింది గౌరవం. ప్రేక్షకులు ఆదరించాలి, చేయాలి గారాభం. తెరపై చూడాలి వీళ్ళ విశ్వరూపం. నాకైతే చాలా బాగుంది నిజంగా. మల్టీ స్టార్ మూవీస్ హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ ఈజీ కాదు. వాళ్ళ యుగోలు, ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే కొంచెం యుగో ఉంటుంది. అది ఆ యుగోలు ప్రతి ఒక్క నార్మల్ పీపుల్గా ఉంటుంది, ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అన్నాక ఉంటుంది. ఆ యుగోలు పక్కన పెట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం పెద్ద విషయం. ఇంకా ఈ సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నిజంగా ఈ మంచు మనోజ్ గారు కానీ, సాయి శ్రీనివాస్ గారు కానీ యాక్టింగ్తో బీభత్సం ఒకరి మించి ఒకరు చేశారు. నారా రోహిత్ గారు ఎక్కడో కొంచెం తక్కువ అనిపించినా ఉన్న సీన్స్లో బాగా అదరగొట్టారు. కామెడీ తక్కువ ఉంది, అంటే ఈ మూవీకి కామెడీ తక్కువ అవసరం లేదు, ఉన్న తక్కువలో హ్యాండిల్ చేశారు. ముగ్గురిట్లో నాకు స్కోప్ అని చెప్పలేము. ఆ సీన్స్కు తగ్గట్టు పెట్టారు నిజంగా. ఇది ఖచ్చితంగా మల్టీ స్టార్ మూవీ. స్కోప్ ఎక్కువ తక్కువ అంటే అది మల్టీ స్టార్ మూవీ లెక్క కింద కాదు, మల్టీ స్టార్ తగ్గట్టు పెట్టారు నిజంగా. ముగ్గురు అంతకుముందు ఎక్కడో కొంచెం సక్సెస్ ఫెయిల్యూర్ అయ్యారు, ఇప్పుడు ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళ డిసిషన్స్ వల్ల, ఆడదాని వల్ల అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆడదాని వల్ల అనేది అది ఉండదు, అది మనం క్రియేట్ చేసుకున్న అవార్డు.
ఎప్పటి నుంచో పాతకాలం వాడే ఉంటే అది మనం క్రియేట్ చేసుకున్న ఆడదాని వల్ల అనేది లేదు, మనం క్రియేట్ చేసుకున్న వరల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి నిజంగా ఒక బాగా టెంపుల్ సీన్స్ కానీ ఎలా ఉంది? ఓవరాల్గా అయితే బీభత్సం అండి. నాకైతే మల్టీ స్టారర్ మూవీ తీశారు కదా, నిజంగా చాలా డైరెక్టర్స్ డేర్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరిని ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు చూసాం, మా హీరో గొప్ప సీన్స్లో అని కుమ్మేసుకో గొడవ పడ్డారు. నిజంగా ఈ మూవీ చూశాక చాలామంది డేర్ చేశారు. ఇద్దరి ఈయన ముగ్గురుతోనే హ్యాండిల్ చేశారు, మనం ఇద్దరితో తీయలేమా ఇంకో మూవీ అన్నట్టు చాలా మూవీస్ డేర్ చేస్తారు హీరోస్. ట్విస్టులు చాలా బాగున్నాయి నిజంగా. ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేస్తూ అంటే ట్విస్టులు చాలానే ఉంటాయి. ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేస్తూ ట్విస్టులు మనకు అనుకున్నంతగా కాకుండా ఇంకా ఎక్కువ ఉంటాయి. ముగ్గురు హీరోలకు తగినట్టు పెట్టారు. నాకైతే హీరోయిన్ వెన్నెల సాంగ్ సూపర్ కుమ్మేసింది. ఇంకా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సాంగ్ ఉగ్ర రూపంలో అది ఒక సాంగ్ ఉంటుంది, అది సూపర్ ఉంటుంది ఆయన డాన్సింగ్. నిజంగా ఈ ముగ్గురు బాగా నచ్చుతుంది. ఈ ముగ్గురికి ఇంకో లైఫ్ ఈ మూవీ. ఈ ముగ్గురు హీరోస్కు డైరెక్టర్ విజయ్ సార్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా రేటింగ్ 5/5 అండి, ఇంకా ఎక్కువే అనుకోండి, ఇంకా దానికి మించి అనుకోండి. మూవీ అయితే బాగుంది. నేను అనుకునే దాని ప్రకారం అయితే ముగ్గురికి పడాల్సిన సినిమా అయితే కాదు, కానీ ఇది ఒక ట్రైలర్. అంటే వాళ్ళ కంబ్యాక్కి వాళ్ళు ఒక ట్రైలర్ చూపించుకున్నారు, వాళ్ళ స్క్రీన్ మీద ఎలా మన అందరిని ఎంటర్టైన్ చేయబోతున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పడానికి ఇది ఒక ట్రైలర్ లాగే చూసుకోవచ్చు. బట్ కంబ్యాక్ సినిమా అయితే కాదు. తమిళ్ మూవీ కూడా చూశాను నేను. తమిళ్లో కొన్ని ట్విస్టులు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. బట్ విజయ్ కనకమేడల గారు ఎక్కడో ఆ ట్విస్టుల్ని ఈజీగా రివీల్ చేసేసారు మన ఆడియన్స్కి. అంటే మన తెలుగు ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఆ ట్విస్టులు రివీల్ అయినప్పుడు ఒక హై ఫీల్ అవుతారు అనమాట. ఆ హై ఫీల్ అవ్వడం ఇందులో కొంచెం అంటే ఈజీగా రివీల్ చేస్తారు. అది అలా చేయకుండా ఆ తమిళ్లో ఉన్నట్టే కొంచెం అలా పెట్టుంటే బాగుండేది. బట్ కొన్ని సీన్లో తమిళ్ కన్నా మనది చాలా బాగుంది. బికాజ్ ఎలివేషన్స్ దాంట్లో చూసుకుంటే తమిళ్లో కన్నా ఎలివేషన్స్ మన దాంట్లో చాలా బాగున్నాయి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే తమిళ్లో కన్నా మన గరుడన్ కన్నా మన దాంట్లో చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ముగ్గురికి అంటే యాక్టింగ్ స్కోప్ ఎవరికి ఎక్కువ ఉంది అనుకోవచ్చు అంటే. సో ఆబ్వియస్గా మనకి శ్రీనివాస్ గారి సినిమా అని తెలుసు. సో ఆబ్వియస్గా బెల్లంకొండ శ్రీనివాస్ గారిదే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి కొంచెం అంటే కొంచెం తేడాగా ఏమైనా అనిపించింది అంటే అది మన అతిథి శంకర్ గారిది క్యారెక్టర్. అంటే ఆ స్లాంగ్ అని అది ఆవిడికి అంటే అంత సెట్ అవ్వలేదు, అంత న్యాచురల్గా లేదు అది. సో అది కొంచెం వేరేలా అనిపించింది. మిగతా ఇద్దరు హీరోయిన్స్ సూపర్ అన్నమాట. తెలుగులో ఎలివేషన్స్ మన హీరోస్ ఎలివేషన్స్ సూపర్. తమిళ్ కన్నా పోలిస్తే తెలుగు ఎలివేషన్స్ బేవచ్చంగా ఇచ్చారు. విజయ్ కనకమేడల గారు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం చేసి ఉంటే అదిరిపోయేది. బట్ కంబ్యాక్ మూవీ అయితే కాదు, ఒక ట్రైలర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ముగ్గురు కంబ్యాక్కి ఒక ట్రైలర్ ఇది అంతే. ముగ్గురు కంబ్యాక్కి ట్రైలర్ అంతే. బాగుందండి. అంతా ఆడియన్స్ అంటే క్లాస్ ఏ నుంచి క్లాస్ డి ఆడియన్స్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీలు అనేది చాలా బాగుంది. అండ్ ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీళ్ళు కష్టపడిన విధానం, ప్రాణం పెట్టి నటించిన విధానం అయితే చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎవరికి ఏం బోర్ కొట్టలేదు. సో అందరూ మంచిగా విజిల్స్ వేస్తూ అంటే పూనకంలాగా సినిమా అంతా పూనకంలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. సో డైరెక్షన్ బాగా చేశారండి. సో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు బాగా తీశారండి. సినిమా అయితే బాగుంది. మంచు మనోజ్ గారు మీరు విలనిజం బాగా చాలా చేశారు. మీరు బ్రైట్ ఫ్యూచర్ ఉంది విలన్గా అయితే. సార్ ట్రై ఫర్ విలన్ బాగా యాక్ట్ చేశారండి. కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి మంచి మనసు క్యారెక్టరైజేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్సే. ఇంకా మనోడు మాట్లాడితే మంచి మనసు మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ బేస్ వాయిస్, ఆ ఎలివేషన్స్ సూపర్ అనమాట. ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి మాట్లాడితే ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం నిజంగా ఒక కాతేరామో గంగం తల్లి చూపించారు అనమాట. అండ్ తాండవం చూపించారు. యాక్టింగ్లో మాత్రం నిజంగా సూపర్ అనమాట. యాక్టింగ్ మాత్రం ఈ పర్ఫార్మెన్స్ ఈయన చేయగలడా అది మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్గా ఉంది అనిపించిన, డ్యాన్సులు బాగున్నాయి. మన అతిథి రావా శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్లోనూ ఆ డ్యాన్సుల్లో మాత్రం ఇంకో సాయిపాలవే గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. ఏదైనా అంటే దీన్ని తమిళ్లో చూడలేదన్నా, తెలుగులోనే చూశాను. తమిళ్లో నాకు తెలియదు కూడా తెలియదు ఈ సినిమాని. బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక హిట్గా చెప్పుకొచ్చాను. మరి ఏమన్నా మార్పులేదు మనకు తెలియదు కానీ బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ అన్న. ముగ్గురికి కంబ్యాక్ అన్న అంటే కంబ్యాక్. భైరవం సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్న. చాలా బాగా ఏం లేదు కానీ
అంటే స్టోరీని రొటీన్గా రాసుకుని ఆ స్టోరీని కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆయన ఒక అంటే 9 సంవత్సరాలు అయినా సరే మనోజ్ గారిలో ఆ యాక్టింగ్ స్కిల్స్ ఆ డైలాగ్ డెలివరీ ఎక్కడ తగ్గలేదన్నమాట. ఆయన మాట్లాడుతుంటే బేస్ వాయిస్తో నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. అలాగే నారా రోహిత్ గారు అంతే వేటున్న పవర్ఫుల్ రోల్ ఉంటుంది. ఆయన మాట్లాడిన అలాగే అనిపిస్తుంది. బట్ ఎటు వచ్చి శ్రీనివాస్ గారే కొంచెం ఒదిగి ఉన్నట్టుగా ఒకేసారి లెగిస్తారనమాట. సో ఎవరికే తక్కువ చేయలేదు. ఒకరికి వెనక ముందైనా సరే ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ సమానమైన ఒక ఎలివేషన్స్ అయితే ఇచ్చారనమాట సినిమాలో. అంటే ఓకే అన్న, నేను తమిళ్లో చూడలేదన్న, బట్ తెలుగులోనే చూశాను. బట్ ఈ సినిమా వరకు నా వరకు చూసుకుంటే బ్లాక్ బస్ట్ అనలేము కానీ, ఎందుకంటే సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ అవ్వాల్సిందే. బట్ డైరెక్టర్ చేసిన కొంచెం మిస్టేక్స్ వల్ల నాకు తెలిసి ఒక హిట్గా మిగిలిపోద్ది. కానీ కమ్బ్యాక్ అనుకోవచ్చు అంతే. స్కోప్లో అందరికి ముగ్గురికి ఉందన్న, ప్రతి క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంది. ఆ 3 క్యారెక్టర్లు కూడా చాలా స్కోప్ ఉన్న క్యారెక్టరే. బట్ గజ్జిపతి అనే మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. నిజంగా ఆయన వచ్చి మాట్లాడినప్పుడు కానీ ఆ ఫైట్ చేయడం నిజంగా కూర్చోంసే. నారా రోహిత్ గారి క్యారెక్టర్ కూడా ఊళ్ళో పెద్దగా చాలా బాగా నటించారు. అంటే ఇద్దరు క్యారెక్టర్లు చాలా పవర్ఫుల్గా ఉండేది. అంటే మెసేజ్ ఏమి ఇచ్చారంటే ఒక ఆడదాని కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, అన్నదమ్ముళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే చివరికి ఆడదాని మీద దగ్గరికి తీసుకొచ్చారు ఈ సినిమా కూడా. బట్ ఆడదాని వాళ్ళ రాజ్యాలు పోనీ డబ్బు వల్ల కూడా అన్నదమ్ముల మధ్యన చిచ్చులు అనేదని తెలియజేస్తారు, మనం అర్థమైపోద్ది. సో ఇలాంటి స్టోరీలు చాలా చూసే ఉన్నా. బట్ స్క్రీన్ ప్లేతో కొంచెం ఎలివేషన్స్తో మాస్ ఫైట్స్తో కొంచెం ఎంగేజ్ చేశారనమాట. ఇందులోనే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ యావరేజ్గా అనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కొట్టారు. ఇంటర్వెల్ ఫైట్లో అయితే శ్రీనివాస్ గారు తాండవం చూస్తారు. ఆయన యాక్టింగ్ ఆయన ఫైట్ నిజంగా సూపర్ అనమాట. అదే క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది. అంటే స్కోప్ అయితే అందరికీ ఉంది. అటు నారా రోహిత్ గారికి కాబట్టి హైలైట్స్ ఏంటంటే మంచి మనిషి గారి క్యారెక్టరు, నారా రోహిత్ గారి క్యారెక్టరు అండ్ ఇద్దరి మధ్య జరిగే ఒక మావుతరలో ఫైట్ ఉంటుంది. నిజంగా హైలైట్ సినిమా. నిజంగా ఆ ఫైట్ అయితే నిజంగా నారా రోహిత్ గారు చేస్తారు, సూపర్ అనమాట. అలాగే ఇంటర్వల్ ఫైట్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అనమాట. నిజంగా గూస్ బంప్సే నిజంగా. అందుకనే సినిమా ఒక హిట్గా చెప్పుకొచ్చాను. సారీ, శంకర్ గారు కూతురు అయితే మాత్రం ఇంకో సాయిపాలెం, ఒకే ముక్కలు చెప్పాలని ఇంకో సాయిపాలెం అనమాట. యాక్టింగ్లో కానీ మాస్ ఆ డైలాగ్లో కానీ ఆ డాన్స్లో అయితే చాలా మ్యాజిక్గా మంచి మంచి స్టెప్లు కూడా చాలా ఈజీగా వేసేసింది అనమాట. సో ఓవరాల్గా ఒక భైరవం సినిమా అయితే మాత్రం ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేం కానీ ఒక హిట్గా ఒక కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురికి. థ్యాంక్ యూ.